Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 16th April. Ee market lo manaki eటువంటి type of entry వచ్చిందో అదే విధంగా రేపు మార్కెట్ లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియా ఉందో ముందుగానే ఇప్పుడు మనం క్లాస్ లో చర్చించుకోబోతున్నామన్నమాట. మీకు గనుక నా అనాలిసిస్ గాని ఎక్స్ప్రెషన్ గాని ఎటువంటి పాయింట్ ఆఫ్ టైం లో నాకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు ఎంట్రీ వచ్చిందా అంటే ఎంట్రీ వచ్చింది, బట్ అయితే నేనైతే డౌటెడ్గా ఉన్నానమాట. అది ఎంట్రీగా చేసుకోలేదు. అది ఎంట్రీ అయ్యి ఉండుంటే మంచి రిస్క్ రివార్డ్ వచ్చేది, బట్ ఒక కన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోయింది. అందుకే నేను ఆ ఎంట్రీ అనేది తీసుకోలేదు అనమాట. సో ఎక్కడ ఏంటి అనేది చెప్తాను. సో చూసుకుంటే ఈరోజు ఏమైంది, మనం ఏమనుకున్నాము, ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయితే ఒకవేళ బ్యాక్ సైడ్కి వచ్చింది అనుకోండి, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బ్యాక్ సైడ్కి వస్తే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ బ్యాక్ సైడ్కి వస్తే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ ఈ స్టాప్ లాస్ ఇచ్చి ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేసి మార్కెట్ అప్ సైడ్ ట్రేడ్ చేద్దాం చూసాం. కాకపోతే ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి దాని అప్ సైడ్కే ర్యాలీ అయిపోయింది. సో మనకి ఈ ఆర్డర్ బ్లాక్ అనేది టెస్ట్ అవ్వలేదు. టెస్ట్ అవ్వకుండా ఫ్లాట్గా ఓపెన్ అయిపోయి అప్ సైడ్ ర్యాలీ అయిపోయింది అనమాట. అప్ సైడ్ ర్యాలీ అయిపోయిన తర్వాత మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆపర్చునిటీ వచ్చిందా అంటే మనకి ఇంకా మార్కెట్ అనేది డ్రాస్టిక్గా ర్యాలీ అయిపోయి ఇక్కడ పుల్ బ్యాక్. ఓకే, సో పుల్ బ్యాక్ ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అయిందన్నమాట. ఇండ్యూస్మెంట్ అయిన తర్వాత సో మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి ర్యాలీ అయిపోయి ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది అనమాట. ఓకే, సో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగిన తర్వాత ఈ ఇంటర్నల్ ట్రేడ్లోనే మనకి ఏంటంటే ఇక్కడ ఈక్వల్ లాస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఈక్వల్ లాస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే 15 minutes టైం ఫ్రమ్ లాస్ట్లో ఇంటర్నల్గా ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తాం చూడండి. పుల్ బ్యాక్ ఇంటర్నల్గా 15 minutes టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది అనమాట. రైట్, సో ఇంటర్నల్ అది కూడా కాదు, సారీ 15 minutes టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అది కాదు. సో ఇంటర్నల్గా పుల్ బ్యాక్ ఇది ఉందన్నమాట. ఇది ఓకే, సో 15 minutes టైం ఫ్రమ్ ఇంటర్నల్గా లాస్ట్ పుల్ బ్యాక్ అది అన్నమాట. సో తర్వాత ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఈ హై, తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్. ఓకే, సో నేనేమనుకున్నానంటే ఇక్కడ ఇది ఈ హైని బ్రేక్ చేసింది కదా, ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది కదా 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం. అయితే తర్వాత ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఉంది కదా, ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ని మార్కెట్ స్వీప్ చేస్తుందేమో అని చూసాను. అయితే అలాగే జరిగింది. దగ్గరలోకి వచ్చి మనకి ఇక్కడ ఈక్వల్ లాస్ ఉన్నాయి కదా, ఈ ఈక్వల్ లాస్ జరిగే మార్కెట్ లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసింది అనమాట. కానీ 15 minutes టైం ఫ్రేమ్ లో ఏమో ఇది. ఓకే, అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ అనేది కింద ఉండిపోయింది. ఇక్కడ చూడండి. ఓకే, సో మీకు కనిపించకపోవచ్చు ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ అనేది ఇంకా టెస్ట్ చేయలేదు మార్కెట్ అనేది. సో నేనేమనుకున్నానంటే ఇక్కడ మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవుతుందేమో అని చూశాను, బట్ ఆ సినారియో జరగలేదు. సినారియో జరగకుండా ఏమైందంటే ఈ ఈక్వల్ వస్తే మార్కెట్ ఏంటంటే క్యాండిల్ బ్రేక్ అయినట్టే అప్ సైడ్ క్లోజ్ అయింది. 15 minutes టైం ఫ్రేమ్లోనే క్యాండిల్ బ్రేక్ అయినట్టే ఫస్ట్ క్యాండిల్ కాదు, సెకండ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా ఇచ్చింది, పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. అయితే ఎంట్రీ అవుతారా అంటే నేను కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. నేను కన్ఫ్యూజ్డ్ కాదు, నేను వెళ్ళలేదు అసలు. ఏంటంటే నేను ఇక్కడ తీసుకుందాంలే ప్లాన్ చేద్దాం చూసాను. ఇక్కడ ఒకవేళ ఈ సినారియో జరిగితే ఈ కిందన ఇంకొంచెం కిందకి వచ్చి అక్కడ జరిగితే అక్కడ ఈ టైప్ ఆఫ్ సినారియో జరిగితే వెళ్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే మనకి మార్కెట్ ఏంటంటే డ్రాస్టిక్గా ఇక్కడే మనకి లిక్విడిటీ స్విప్ ఆఫ్ చేసి అప్సైడ్కి వెళ్ళిపోయింది. మరి ఇది లిక్విడిటీ కాదా అంటే నేను పెట్టుకున్న రూల్స్ ప్రకారం ఏంటంటే నాకు తగ్గట్టు ఇది రాలేదన్నమాట. సో అందుకే నేను ఈ ఎంట్రీని కన్సిడర్ చేయకూడదు అంటే ఇది ఎప్పుడో వన్స్ ఇన్ ద టైం అవుతుంది కదని చెప్పేసి ప్రతిసారి మనం ఇలా నమ్మలేము. బికాజ్ ఏంటంటే మార్కెట్లో ఇంకా చాలా ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ చేసుకున్న తర్వాత మనం ఎంట్రీ అనేది పాసిబిలిటీ చేసుకోవాలన్నమాట. సో ఈ రోజు ఏదో ఇక్కడ ర్యాలీ వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఎంట్రీ అని చెప్పనమాట. ఇది ఓకే, వెల్ అండ్ గుడ్. మీకు మీ అనాలిసిస్ లో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎంట్రీ అయితే వెల్ అండ్ గుడ్ తీసుకోవచ్చు. బట్ నేనేమంటానంటే 50-50 ఇది ఎంట్రీ కాదు, అలాగని చెప్పేసి ఎంట్రీ కాదని కూడా చెప్పలేను. సో నేనేమంటానంటే ఈ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఇది మాట. 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఇది ఇక్కడ మార్కెట్ ఒకవేళ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయ్యి ఉంటే 15 minutes టైం ఫ్రేమ్, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యి ఉంటే అప్పుడు ఈ ర్యాలీ క్యాచ్ చేసి ఇవ్వాలన్నమాట. బట్ మనకి ఛాన్స్ అవ్వకుండా మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళిపోయి మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అవ్వకుండా మార్కెట్ అయితే మీరు అనుకోవచ్చు ఏంటంటే ఎంత మార్కెట్ ర్యాలీ అయిన తర్వాత ఎంట్రీ లేకపోవడం అంటే మరి అంటే సూటబుల్ కండిషన్స్ లోని మనం అనుకున్న టైప్ ఆఫ్ ఏంటంటే మనం పెట్టుకున్న రూల్స్ లోని మార్కెట్ లో ఎంట్రీ రాకపోతే నేనైతే ఎంట్రీ అవ్వను. మరి మీ ట్రేడింగ్ ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలియదు. సో నా రూల్స్ ప్రకారం నేను ఎప్పుడు ఫాలో అవుతాను. ఓకే, ర్యాలీ అయిపోయింది ఈరోజు కాకపోతే రేపు. ఓకే, సో నేను ఆ విధంగా చూసుకుంటాను అనమాట. ఓకే, రైట్. సో ఈరోజు చూసుకుంటే మనకి
ఇది ఉన్నది, ఇది ఎంట్రీ అంటే నేను 50-50 చెప్తాను, ఎంట్రీ కాదని చెప్తాను, ఎంట్రీ అవునని చెప్తాను మరి. ఓకే రైట్. సో ఏదైతేనేమండి, లైక్ రేపటి మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. రేపటి మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఏమనుకోకండి, ఈరోజు కొద్దిగా వీడియో లేట్గా పోస్ట్ చేస్తాను. కొద్దిగా నేను ఏంటంటే మార్కెట్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చి వెంటనే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి వీడియో లేట్గా పోస్ట్ చేస్తాను. సో రైట్, ఏదైనా సరే లైక్ నెక్స్ట్ డే మార్కెట్ ప్రీ మార్కెట్ చూసుకుంటే మనకి మార్కెట్ అనేది డ్రాస్టిక్గా ర్యాలీ అయిపోయింది కదా. ఇందాక ఈవినింగ్ అంటే నేను ఎక్కువ న్యూస్ చూడను, మళ్ళీ ఏదో న్యూస్ చూసాను, మళ్ళీ ట్రంప్ ఏదో టారిఫ్ హైక్ చేశాడని. మరి మార్కెట్లో మళ్ళీ రేపు విక్స్ ఎలా ఉంటుంది, రేపు మార్నింగ్ ఎర్లీ ఓపెనింగ్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు మరి నాకు. ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ ఏదైనా చూద్దాం, గిఫ్ట్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీలోని ఎటువంటి టైప్ ఆఫ్ ఇంకా మూమెంటం ఏంటి లేదు. సో చూద్దాం, అది లైక్ రాత్రి అమెరికన్ మార్కెట్స్ మూవ్ అయ్యి బట్టి రేపు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉండొచ్చు అనమాట. అయితే ఒకటి న్యూస్ ఏదైనా సరే నేను ఏంటంటే ఫండమెంటల్గా చెప్తున్నాను. నేను ఎందుకంటే న్యూస్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుతున్నా అంటే రేపు గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్, బిగ్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అవుతుందా అంటే న్యూస్ ఉన్నది కదా. సో దాన్ని బట్టి నేను అనుకుంటున్నాను ఆ న్యూస్ కూడా మార్కెట్ ఇంకా పట్టించుకోదు అనుకుంటున్నాను. ఎందుకంటే అది కామన్ అయిపోయింది, ఆ టారిఫ్ ఇంక్రీజింగ్ అనేది కామన్ అయిపోయింది, ఇంకా పెద్ద పట్టించుకోదేమో అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఏదైతే సో మనం ఎప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం కదా డే టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ అని, లైక్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో డే టైం ఫ్రేమ్లో లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఈ ఏరియా అన్నమాట. ఓకే, డే టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్లో అందులో అట్ ద సేమ్ టైం మనకి ఈ ఆర్డర్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఏరియా దగ్గరికి మార్కెట్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అయితే మీరు ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ ఉండిపోతారా అంటే అప్పుడే కాదు. లైక్ ఇక్కడ మార్కెట్లో 15 minutes టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా వెళ్తుంటుంది కదా, 15 minutes టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇలా వెళ్తుంటూ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఉంటుంది కదా, మార్కెట్ అక్కడ నుంచి మంచిగా బ్రేక్ చేస్తే, క్యాండిల్తో బ్రేక్ చేస్తే అక్కడ నుంచి కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉంటారు. ఇంకా ఓవర్ డౌన్ ట్రెండ్ ఎక్కడ ఉంటామంటే ఈ లో అంతా కూడా బ్రేక్ అయిపోతే ఇంకా టోటల్గా డౌన్ ట్రెండ్ వెళ్ళిపోవచ్చు అన్నమాట మనం. బట్ స్టిల్ నేనైతే మంచి డేంజర్ జోన్కి వచ్చింది. సో రెడీగా ఉండాలి మనం. ఇక్కడ ఎంత బుల్లిష్ ట్రెండ్ చూసినా మళ్ళీ ఇక్కడ మనం ఆగచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఐదర్ మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ అప్సర్కి వెళ్ళిపోవచ్చు, లేదంటే మంచిగా 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో బ్రేక్ చేసి మళ్ళీ డౌన్ సర్కి వచ్చేచ్చు. అది ఏదైనా 15 minutes టైం ఫ్రేమ్ ట్రెండ్ బట్టే ఉంటుంది అనమాట. సో ఏదైతేనేమండి ఈ ఆర్డర్ బ్లాక్ జరిగే ఏరియాకి వచ్చేసాం. రేపు పొద్దున్న మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, రేపు పొద్దున్న మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. సో మార్కెట్ అప్సర్కి ఇలాగ వెళ్తుంది అనుకుందాం. మార్కెట్ ఇలాగ అప్సర్కి వెళ్తుంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో తీసుకుందాం. 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఎక్కడ ఉన్నది, ఇదిగోండి ఇక్కడ ఉన్నది. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇక్కడ ఉన్నది. సో ఒకవేళ ఫ్లాట్గా రేపు అప్సర్కి ఇలాగ వెళ్ళినా సరే, ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్స్ ఇలా అప్సర్కి ఇలాగ వేసుకుంటూ వెళ్తుంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఈ ఏరియా, ఈ సప్లై బిగ్ సప్లై, మంచి సప్లై, ఆర్డర్ బ్లాక్ సప్లై చాలా మంచి సప్లై, నేను దాన్ని నమ్ముతాను, ట్రస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ క్యాండిల్లో బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి, ఇక్కడ 15 minutes టైం క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లాంగ్ క్లోజ్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వస్తే, ఓకే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడ నుంచి నేను బేరిష్ సైడ్ ఉంటాను. ఈ పర్టికులర్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది, టోటల్ అంటే పర్టికులర్ టార్గెట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ మార్కెట్ ఇలా ఫ్లో అవుతుంది కదా, దాన్ని బట్టి టార్గెట్స్ అనేవి పెట్టుకుంటాను. దాని తర్వాత ఈ 15 minutes టైం అయితే ఒకటి 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లో ఇదే అవుతుందా లేదా అని తెలియదు. రేపు పొద్దున్న మార్కెట్ ఫామ్ అవుతుంది కదా ఇక్కడ. మరి ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ కొత్తది ఫామ్ అయిపోతే ఆ కొత్తలోని కూడా మంచిగా, ఆ కొత్తలోని ఒకవేళ మంచిగా బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ క్లోజ్ అయిపోతే అక్కడ నుంచి టోటల్గా బేరిష్ సైడ్ వచ్చేసి మనం. ఓకే, టోటల్గా బేరిష్ సైడ్ వచ్చేసి మనం. లేదు అక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లోని మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేస్తే మాత్రం మళ్ళీ అప్సైడ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ జోన్ దగ్గర ఉన్నాం మనం. ఓకే, చాలా ఇంపార్టెంట్ జోన్ దగ్గర ఉన్నాం. సో లైక్ నోట్ చేసి పెట్టుకోండి, అది మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం. ఓకే, గ్యాప్ అప్ ఈ ఏరియాలో ఓపెన్ అయింది అనుకుందాం. కొద్దిగా డౌన్ సైడ్కి రావచ్చు, డౌన్ సైడ్ బికాజ్ ఏంటంటే సప్లై కదా, 53,500 కూడా ఉంది సప్లై, కాబట్టి డౌన్ సైడ్ రావచ్చు. చూద్దాం ఇక్కడ పక్కన ఏమైనా ఇంకా లైక్ అది డే టైం ఫ్రేమ్లో పెట్టాం కదా, 15 minutes టైం ఫ్రేమ్ నుంచి నరుక్కుంటూ వద్దాం. ఇక్కడ ఒకటి ఉన్నది. ఓకే రైట్, ఇంకా పైన అంటే ఇదే చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే అది చాలా ఇంపార్టెంట్ జోన్. ఈ జోన్ అంతా చాలా ఇంపార్టెంట్ జోన్ అనమాట. సో మీకు అక్కడ లైన్ కూడా గీసాను. ఆ లైన్ దగ్గర నుంచి మాకు ఏమైనా బేరిష్ సైడ్ సిగ్నల్స్, మీ పిన్ బార్ క్యాండిల్ ఏవో అనుకుంటారు కదా, పిన్ బార్ క్యాండిల్ కాదు కానీ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ వేసి చూడండి. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మార్కెట్ రివర్స్ చూడొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే రెడ్ క్యాండిల్లా పడచ్చు. రెడ్ క్యాండిల్లా పడి
ఓకే, తర్వాత 50 మినిట్స్ టైం ఫ్రేమ్ లోన్ కూడా మంచిగా బ్రేక్ చేసేస్తే, ఈ 50 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా మంచిగా లోన్ కూడా మంచిగా బ్రేక్ చేసేస్తే మనం డౌన్ సైడ్కి వెళ్ళచ్చు. సో ఆ విధంగా ఏంటంటే డౌన్ సైడ్ ఇంట్రెస్ట్గా ప్లాన్ చేస్తాను అనమాట. లేదు ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకుంటున్నాం, గ్యాప్ డౌన్ అయిపోయి డౌన్ సైడ్కి వస్తే ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, ఇది ఈ సినారీ అవుతుందో లేదో తెలీదు, కాకపోతే న్యూస్ ఉన్నది కాబట్టి గ్యాప్ డౌన్ అయితే మాత్రం, ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఓకే, సో బిగ్ గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ డౌన్ అయిపోయి రన్ అయిపోయినా సరే, బిగ్ గ్యాప్ డౌన్ అయిపోయినా సరే, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయిపోయినా, ఓకే, అట్ ద సేమ్ టైం అదే 1 or 2 క్యాండిల్స్ అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వస్తే ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. రేపు ఎంత పెద్ద గ్యాప్ డౌన్ అయిపోయినా సరే ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిష్ వెళ్ళిపోతాం అనమాట. సో న్యూస్ బట్టి మార్నింగ్ గ్యాప్ డౌన్ అయినా సరే, ఒకవేళ లిక్విడిటీ స్విప్ ఆఫ్ చేస్తే ఇక్కడ నుంచి టోటల్, ఒకవేళ ఈ సినారియో జరిగితేనే మనం బుల్లిష్ సైడ్ ఉంటాం. లేదు మంచిగా క్యాండిల్ బ్రేక్ అయిపోయి డౌన్ సైడ్ సస్టైన్ అయితే ఇంకా డౌన్ సైడ్కి వచ్చేస్తాం అన్నమాట. ఓకే, ఇంకా డౌన్ సైడ్కి అనేది వచ్చేస్తాం అన్నమాట. సో ఆ విధంగా రేపు ప్రీ మార్కెట్ ఉండబోతుంది అని అనుకుంటున్నాను. మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాబట్టి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను. ఈ రోజు కొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, బికాస్ టైం అనేది లేదు మాట, నాకు కొంచెం బిజీ వర్క్ ఉండడం వల్ల డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తుంది, నాకు కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోసం డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.